వెళ్దాం. చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని సీఎం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేయడం సరికాదని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఆయన. రాహుల్ గాంధీకి తనకు గ్యాప్ ఉంది అని అనడం అవాస్తవమని, రాహుల్ గాంధీ తాను రెగ్యులర్గా టచ్లో ఉన్నామని అన్నారు. ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. దేశానికి ఇందిరాగాంధీ వంటి ప్రధాని కావాలని అన్నారు. అధికారుల విషయంలో కొంత సమన్వయం పాటించాలని అన్నారు సీఎం. కొందరు అధికారులు సంపాదనే మార్గంగా ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. తాను మాట ఇస్తే నిలబెట్టుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. వేరే ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని అంటున్నారు రేవంత్ రెడ్డి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం ఓవర్ టు యూ. ఏదైతే జానారెడ్డితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చిట్చాట్ చేశారో ఈ చిట్చాట్లో రేవంత్ రెడ్డి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే జానారెడ్డి నివాసంలో జానారెడ్డి, కేకే అలాగే సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశంపై ఏదైతే చర్చించారో, ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చలకు సంబంధించిన కమిటీ సభ్యులు కూడా కలిసి ఏదైతే ఈ నక్సలైట్లకు సంబంధించిన విషయంపై ఎన్కౌంటర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని ఏదైతే విజ్ఞప్తి మేరకు అది ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే వారు డిమాండ్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో జానారెడ్డికి గతంలో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అలాగే కేకే అప్పుడు పీసీసీగా ఉన్నారు. వీరిద్దరికీ కూడా గత అనుభవం ఉన్న దృష్ట్యా నక్సలైట్లో చర్చలకు విషయం సంబంధించి కేంద్రానికి ఎలాంటి అంశాలు పంపిస్తే బాగుంటుందని జానారెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన అనంతరం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో మాత్రం పలు కీలకమైన అంశాలు చేశారు. ఇటు అధికారులపై కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కావచ్చు, రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సంబంధంపై కావచ్చు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ నిర్వహించినటువంటి సభ నిన్న ఏదైతే ఉందో సభలో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ముందుగా మనం కేసీఆర్ సభ విషయానికి వచ్చినట్టయితే కేసీఆర్ ఏదైతే స్పీచ్లో పసలేదని చెప్పారు. ఏదైతే కేవలం కక్షపూరితంగా మాట్లాడినట్టే, అక్కసుతో మాట్లాడినట్టే కేసీఆర్ స్పీచ్ కనిపించిందని కూడా చెప్పారు. గతంలో ఏదైతే రాహుల్ గాంధీ సభ ఖమ్మంలో ఏర్పాటు చేసినప్పుడు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు, కానీ మా ప్రభుత్వం అలాంటి ఆలోచనతో లేదు. ఏదైతే కేసీఆర్ సభ కోసం ఎన్ని బస్సులు అడిగారో అన్ని బస్సులు ఇచ్చామేమని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కేసులకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సమయంలో కూడా ఏదైతే కేటీఆర్పై కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై కావచ్చు, రాష్ట్రంలో మరెవరిపైనా కావచ్చు, ఏ కేసులకు సంబంధించిన అంశంపై అయినా చట్ట పరిధిలోనే వెళ్తుంది, చట్ట పరిధిలోనే చేస్తామని చెప్పారు. నేను కేసీఆర్ లాగా ఏదైతే చట్టాన్ని అతిక్రమించి తీసుకొని అరెస్టులు చేయను అని చెప్పారు. అలాగే నేను కక్ష సాధింపు రాజకీయాలకు కూడా దిగను అని చెప్పి కూడా క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అలాగే రాహుల్ గాంధీ విషయానికి వచ్చినట్లయితే రాహుల్ గాంధీతో గ్యాప్ ఉందని ఒక వార్త చాలా రోజుల నుంచి కూడా ఏదైతే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చిట్ చాట్లో మాట్లాడుతూ కూడా రాహుల్ గాంధీకి తనకు మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది, ఎక్కడా కూడా మా ఇద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, చాలా క్లియర్గా ఉన్నాము. అయితే ఇది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరినో నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎవరు బయట ఏమనుకున్నా నాకు సంబంధం లేదనుకుంటూనే ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఏదైతే నియోజకవర్గాల్లో తిరగాలి అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్నభ్యం కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు, ఆర్టీసీకి ఉచిత మహిళలకు బస్సు కావచ్చు, 500 రూపీస్కి గ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఇలాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒకవైపు చెప్తుంటే వారందరూ హైదరాబాద్లో తిరుగుతున్నారని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి వారిపై కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సిఎల్పి సమావేశాల్లో కూడా వారికి మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము, అయినా సరే ఇంకొంత సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏడాదిన్నరలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాము, ఇప్పుడు గ్రౌండింగ్ లెవెల్లో పథకాలు ఎలా పోతున్నాయనే దానిపై కూడా దృష్టి పెడతామని కూడా చెప్పారు. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారు, పూర్తిగా దోచుకున్నారు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయంలో. సో ఈ ఏడాదిన్నర పథకాలు ప్రవేశపెట్టాము. సో నేను ప్రవేశపెట్టే పథకాలు కూడా ఏదైతే ప్రవేశపెట్టి వదిలేసే పథకాలు కేసీఆర్లా ఉండవు, ఖచ్చితంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి అర్హుడికి అందే వరకు కూడా ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతాం. ఇక నుంచి గ్రౌండింగ్లో కూడా ఏదైతే పథకాలపై కూడా ఏదైతే నిత్యం సమీక్షలు నిర్వహిస్తాను, ఏదైతే పర్యవేక్షిస్తానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అధికారుల విషయానికి వచ్చినప్పుడైతే అధికారుల విషయంపై కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కొంచెం మంది అధికారులకు సంబంధించిన విషయాలు తనకు తెలుసని, అయినా తప్పట్లేదు వారిని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందని, అయితే కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రం కొన్ని శాఖల్లో వేస్తున్నామని చెప్పి సో అధికారుల తీరులోపై కూడా గతంలో కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న పాలసీలకు ముందుకు సాగేటట్టు నడవాలని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసాం. సో ఈ రోజు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారని మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే తనని నమ్ముకుంటే కూడా ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఖచ్చితంగా అండగా నిలబడతానని చెప్పారు. దానికి ఉదాహరణ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అద్దంకి దయాకర్ ఉన్నారు. అద్దంకి దయాకర్ తను నమ్ముకున్నాడు. సో ఎమ్మెల్సీగా ఇచ్చాను, నేను ఒక్కసారి మాట చెప్తే చేస్తానని చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాను. అయితే
ఓపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఓపిక ఉంటే వారికి నాకు సంబంధించినటువంటి నా ధైర్యం ఉంటుంది, వారికి ఖచ్చితంగా నా బాధ్యతగా తీసుకుంటాను. కానీ ఎవరైతే అలా కాదని చెప్పి బయటకు వచ్చి ఏదైతే మాట్లాడేస్తారో వారికి మాత్రం నాకు సంబంధం లేదని చెప్పి వదిలేసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి చిట్చాట్లో మనం చూసుకున్నట్టయితే ఈ శాంతి చర్చలకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే అటు పార్టీ నిర్ణయం ఏది తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి ఒక పీస్ కమిటీని నియమించారు. పీస్ కమిటీ ఏ అంశాలైతే కేంద్రానికి లేఖ రాస్తుందో అలాగే అధిష్టానాన్ని కూడా పంపించి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి ఇక్కడ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఏదైతే చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా పొలిటికల్గా చూసినట్టయితే అటు కేసీఆర్పై కావచ్చు, అలాగే అధికారులపై కావచ్చు, అలాగే రాహుల్పై తనకు ఉన్నటువంటి గ్యాప్ విషయాన్ని ఏదైతే ఆ విమర్శలు వచ్చాయో ఆ గ్యాప్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే కేసీఆర్ చేసినటువంటివి ఏదైతే పథకాల అమలు విషయంలో ఏదైతే కేసీఆర్ ఎంత ప్రజలకు ఏ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారు, ఇచ్చినటువంటి పథకాన్ని ప్రతిదీ కూడా మధ్యలోనే వదిలేశారు. సో అలా ఉండదు తన పథకాలను చెప్పుకుంటూ వచ్చారు, నమ్ముకున్న వారిని కాపాడుకుంటూ వస్తామని చెప్పారు. ఇలాంటి అనేక అంశాలు రాజకీయ కోణంలో చాలా క్లారిటీగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఈ ఓవరాల్గా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రసంగం చిట్చాట్ మాత్రం చాలా ఆసక్తికరంగానే సాగిందని చెప్పుకోవాలి. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.